ఉంటుంది. నానా ఆంధ్రయ్య అటు చూడు, మా అమ్మ కూడా మిరియం పాటలో మనతో కలుస్తుంది. ద్రాక్షరసం అయిపోయింది. కానీ ఇది మొదటి రోజే. అవును, మొత్తం అయిపోయింది. ఒక్క చుక్క కూడా లేదు. ఇది నాకెందుకు చెప్తున్నావు? వేడుక ఇలా ఆగిపోవడానికి వీల్లేదు. ఆశీర్ కుటుంబం అవమాన పాలవుతుంది. అమ్మా, నా సమయం ఇంకా నువ్వు రాలేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? దయచేసి ఈ బాణలు నీటితో నింపండి. మీరు స్పష్టంగా వినలేదనుకుంటా. అయిపోయింది నీళ్లు కాదు, ద్రాక్షరసం. నువ్వు చాలా బాధ్యత గల వ్యక్తివి, అవునా కాదా? సంక్షోభంలో ఉన్నాము, మరియు మీ దగ్గర పరిష్కారం ఉందని భావించవచ్చా? బాణలను అంచుల వరకు మాత్రమే నింపితే సరిపోతుంది. ఎందుకు? చెప్పింది విన్నారా? నీళ్లు తేవడం ప్రారంభించండి త్వరగా. మీకు కనిపించిన వాళ్ళను వాళ్ళు చేసే పని ఆపి సాయం చేయమనండి. మీరిచ్చిన సూచనలపై మా సమస్యకి పరిష్కారం తెలియటం లేదు. కొన్నిసార్లు అలాగే ఉంటుంది తోమా. నాతో చేరు. లెక్కించడానికి, కొలవడానికి నూతన మార్గాన్ని నీకు చూపిస్తాను. సమయాన్ని భిన్నమైన కోణంలో చూపిస్తాను. చూస్తూ ఉండు. అవి నిండాయి. అందరూ బయటికి వెళ్ళండి. కాసేపే నువ్వు వీడితోమా. మీరు ఒకసారి రాయిని కోసాక దాన్ని యథాస్థానానికి తేలేరు. దానితో ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆకారం లేని ఒక సున్నపు రాయి లేదా నల్ల రాయి దాన్ని సుదీర్ఘమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇంకెప్పుడు మునపటిలా ఉండదు. నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. ముందు కొంచెం ముంచుకొని బిందు ప్రధానం యుద్ధకు తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.